నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా పిసినికాడ పంచాయతీ పరిధిలో గల బీఆర్టీ కాలనీని పొల్యూషన్ భూతం తరుముతుంది. ఇక్కడున్న బొగ్గు ఫ్యాక్టరీ వల్ల రోగాల బారిన పడుతున్నామని, ప్రజారోగ్యం దృష్ట్యా ఫ్యాక్టరీని మూసివేయాలని బీఆర్టీ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి వెల్మన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బొగ్గు ఫ్యాక్టరీ ఆవరణలో పెద్ద ఎత్తున పేటీఎం మూసివేయాలని గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి పొల్యూషన్ బోర్డు ఫ్యాక్టరీస్ అధికారులు వచ్చి అక్కడ ప్రజలు చేస్తున్న ధర్నాను పర్యవేక్షించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ మూసివేయాలని కోరారు. అధికారులు బుధవారం నాడు విశాఖపట్నం పొల్యూషన్ బోర్డు ఆఫీసులో మీటింగ్లో మీ సమస్యల్ని తెలియపరిస్తే వెంటనే దాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ధర్నా విరమించుకున్నారు. ఈ ధర్నాకి సంఘీభావం తెలిపిన అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసల భరత్ కుమార్ విచ్చేసి ధర్నాలో పాల్గొన్నారు. యజమాని వాళ్ళు పోలీసులు గొంతుకి ఇన్ఫెక్షన్లు అయ్యి వచ్చాయని చెప్పేసానంటే చాలా మందికి గొంతుకి ఇన్ఫెక్షన్ దేనికి వస్తాం డస్ట్ అలర్జీ అన్నారు. డస్ట్ అలర్జీ మాకు ఏం లేదంటే తర్వాత పరీక్షించగా కొంతమంది టెస్టులు చేస్తేనేమో గొంతుకులోని ముక్కులోని కడుపులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక శ్రీరామనవమి ముందు నుంచి అంటే గత నెల నుంచి కూడా మా గ్రామంలో జ్వరాలు వస్తాయండి. జ్వరాలు ఒకరికి వచ్చేయండి ఆటోమేటిక్ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి జ్వరాలు, దాంతోపాటు గొంతుకి ఇన్ఫెక్షన్లు, ముక్కులు పట్టేయడం. అదేవిధంగా జ్వరం తగ్గిన 15 రోజులైనా కూడా వాళ్ళు మనుషులు అవ్వట్లేదు. ఏమి అని అంటే మీకేమో పొల్యూషన్ ప్రాబ్లం అన్నారు. రీసెంట్గా నాకు 6 రోజులైంది జ్వరం వచ్చి. ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి ముక్కు పట్టేసింది, గొంతు పట్టేసింది, అలాగే కాళ్ళు చేతులు వాపులు రావడం, నొప్పులు రావడం అన్నీ జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొంచెం చెరువు నీళ్ళు కూడా మాకు దగ్గర ఒక 19 గ్రామాలకు నీళ్ళు వెళ్తుందండి. ఆ నీళ్ళు కూడా పొల్యూషన్ అయిపోయింది. మా ఊళ్ళో ఉన్న వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. ఒక మా ఊరేనే చుట్టుపక్కల రామభద్రపురం, సంపతపురం అవ్వచ్చు, రామాపురం, కృష్ణాపురం, డీబీ కాలనీ, బీఆర్టీ కాలనీ, ఎస్సీ జగనన్న కాలనీ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. మేము 10 సార్లు వచ్చాము ఈ కంపెనీ దగ్గరికి. చాలా సార్లు వచ్చి అక్కడ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామన్నారు. అన్న తర్వాత ఇంకా ఈ పొగ అనేది ఊళ్ళోకి రావడం ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎంత చెప్పినా కూడా యాజమాన్యం అయితే రాలేదు. ఈరోజు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ అనిహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బొగ్గు ఫ్యాక్టరీ ముసరవేలు రంగులు మార్చినట్టు సంవత్సరానికి ఒక పేరు మార్చుతుంది. గతంలో మెహర్ కింద ఉండేది, తర్వాత అనిహిత ఉంది, ఇప్పుడు ఏమో లక్ష్మి అని ఏదో కంపెనీ పెట్టుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ. అయితే మేము అనకాపల్లి నుంచి ఈ ప్రాంతానికి చల్లగా గాలి వస్తుంది, పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలోకి మేము అనకాపల్లి నుంచి నివాసం ఏర్పరచుకున్నాం. ఇలాంటి మహమ్మారి కంపెనీల వల్ల మేళ్ల మీద ఎండాకాలం మేళ్ల మీద పడుకోవాలని, అసలు మేడ ఎక్కాలన్న నల్లగా దుమ్ము ధూళితో మా ప్రజలందరూ అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు హాస్పిటల్కి ఈ డస్ట్ అలర్జీ అది కళ్ళమంటల వల్ల చిన్నపిల్లలు, ముసలాళ్ళు చాలామంది డెత్ అయిపోయి కూడా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ప్రజావాణిలో పెట్టాము. దీనిపై మరి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా సరైన రిపోర్ట్ ఇచ్చి ఈ కంపెనీని వెంటనే ముగిస్తారని మేము ఈ కంపెనీ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ కంపెనీ వాళ్ళకి మీ మీడియా ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు లేదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ముగించేదాకా మేమైతే నిద్రపోము. ఈ పెట్టిపేట సర్దుకోవడం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరలి వెళ్ళిపోవాలని మరీ కూర్చున్నాం. మాది బీఆర్టీ కాలనీ అండి. బీఆర్టీ ఆనుకుని ఉన్న ఇక్కడ ఒక బొగ్గు ఫ్యాక్టరీ వచ్చిందండి. ఆ బొగ్గు ఫ్యాక్టరీ మొన్నటి వరకు వర్షం వాళ్ళు ఎవరో తీసుకున్నారని తెలిసింది. అది మేము గత ఒక 20 రోజుల కిందట మేము ధర్నా చేసామండి. వీళ్ళు ఎవరో ఈ గ్రామం వాళ్ళందరూ కలిపి ఇబ్బంది పెడుతున్నా అంటే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ ఫ్యాక్టరీ ముగించేస్తారేమో అని చెప్పి భయం కొలిది ఇక్కడ మా లోకల్ నాయకులు ఎవరో దీన్ని ఫ్యాక్టరీని లీజు తీసుకొని ఏదో చేస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు తెలీదు. అది కరెక్ట్ అయితే మాత్రం మేము దీని మీద చర్యలు అయితే మేము గట్టిగా తీసుకుంటున్నాం. అంటే మేము ధర్నా చేయడం అయితే ఇంకా తీవ్రంగా వెళ్తుంది. తర్వాత సార్ చెప్పినట్టు మన మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం. ఈ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటంటే
ఫ్యాక్టరీ ఎప్పుడైతే నడవలేదో పర్యావరణం ఎలా ఉంది, డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ అన్ని వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ లో ఏ రకమైన మార్పు ఉందో ఆ రెండింటికి కంపేర్ చేసి అప్పుడు ఫ్యాక్టరీ మీద శనివారం నాడు శుక్రవారం నుంచి శనివారం వరకు మానిటరింగ్ జరిగిందమ్మా. ఇప్పుడు కూడా మానిటరింగ్ జరుగుతుంది. దీని మీద ఏంటంటే బుధవారం నాడు మా క్షేత్ర కార్యాలయం ఉంది విశాఖపట్నం, అక్కడ మీటింగ్ పెట్టి చర్యలు తీసుకుంటాము. మీరు ఎవరైతే చెప్తున్నారో మీకు ఇష్యూస్ ఉన్నాయనేసి, ప్రజలకు ఏవైనా ఇష్యూ ఉందనుకుంటే తప్పకుండా దానివల్ల ఉన్నప్పుడు తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యము వాళ్ళ క్షేమమే ఏ డిపార్ట్మెంట్ కన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఏదైనా ముఖ్యం. మీరు మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి ఒక వారం రోజులు లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ కూడా మీకు తెలియజేస్తాం. అదే కాకుండా మీ దగ్గర నుంచి ఒక 5 PGRS రూపంలో మాకు కంప్లైంట్లు చేసి ఉన్నారు, ఏది కలెక్టర్ గారి ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ. వాళ్ళని కూడా మీటింగ్ పిలుస్తాం అమ్మా. మీరు ఎవరు అవసరం లేదు, 5 వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు కూడా అక్కడ అవకాశం ఇస్తారు. మీరు ఆ విధంగా చెప్పండి. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు అంతా అడుగుతున్నారు క్లోజ్ చేయమని. ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తాను.